దీన్ని పొలిటిసైజ్ చేయడం అనేది ఫస్ట్ తప్పండి. ఐదర్ మై సెల్ఫ్ ఆర్ ఎనీబడి దీన్ని పొలిటిసైజ్ చేయరు. ఇది కేవలం సైద్ధాంతాల బేస్ లో ఇచ్చేటువంటి అవార్డు కాదు. భారతదేశ ప్రభుత్వంలో భారతదేశ పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ప్రతిభ, వాళ్ళ యొక్క సేవ, వాళ్ళ యొక్క సేవా తత్పరత వీటి మీద ఆధారం చేసుకొని ఈ పద్మభూషణం ఇవి ఇస్తారు. సో దీన్ని కంప్లీట్ గా పొలిటికల్ యాంగిల్ చేయడం అనేటువంటిది భారతీయ జనతా పార్టీ చేసినటువంటి తప్పిదం. ఇది మొత్తం దేశం మొత్తం మీద కూడా ఇవాళ జరుగుతున్నటువంటి దాంట్లో ఏంటంటే ఎవ్రీథింగ్ పొలిటిసైజ్ అవుతుంది. బీజేపీ వచ్చిన తర్వాత ఎవ్రీథింగ్ మతము, కులము, లేకపోతే ఇంకా రాజ్యం మొత్తమే పొలిటిసైజ్ అయింది. సో ఈ పొలిటిసైజ్ చేయడం అనేది తప్పు. దాంట్లో బండి సంజయ్ నాకు తెలిసిందనంటే బండి సంజయ్ మాతో పనిచేసినాడు ఏబీపీలో. ఆయన డ్యూరింగ్ ఆ పీరియడ్ లో చాలా పెద్ద ఎత్తున నక్సల్స్ దాడిలకు గురైన వాళ్ళల్లో అట్లా ఫైట్ చేసిన వాళ్ళలో బండి సంజయ్ కూడా ఉన్నాడు. బండి సంజయ్ ఏం అవగాహన లేకుండా మాట్లాడతాను నేను అనుకోవట్లేదు. అతనికి ఒక ఉక్రోషం ఉన్నది. కరీంనగర్ ఏరియాలో అనేక మందిని నక్సలైట్లు చంపినటువంటి ఏబీపీ కార్యకర్తలు ఉన్నారు. సో అది ఆ బ్యాక్గ్రౌండ్ అతనికి తెలుసు కాబట్టి అతను అట్లా ఎమోషనల్ అయింది. కానీ కాకూడదు. ఒక కేంద్ర మంత్రిగా ఒక బాధ్యతాయుతమైనటువంటి పొజిషన్ లో ఉండి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి సైద్ధాంతిక భూమికను తీసుడో, లేకపోతే ఆయనకున్నటువంటి కులాన్ని తీసుడో, లేకపోతే ఆయనకున్నటువంటి భావజాలాన్ని తీసుడో అనేటువంటిది ఒక కేంద్ర ఆయన చేసినాడు. ఆయన చేయాల్సింది తప్పు స్టేట్మెంట్ మీరు ఇవ్వకండి. ఏది ఏం స్టేట్మెంట్? కులాన్ని గురించి ఎవరు మాట్లాడలేదు. బండి సంజయ్ గారు మాట్లాడలేదు, ఎవరు మాట్లాడలేదు. నేను అన్ని మాట్లాడుతున్నా మొత్తం సార్. నేను మాట్లాడేది మొత్తం వినకుండా వెంకటస్వామి గారు చాలా తీసుకున్నారండి, తొందరగా కంప్లీట్ చేయండి. నేనేమంటున్నా, ఇది పొలిటిసైజ్ కావద్దు నెంబర్ 1. రెండోది ఇది సైద్ధాంతిక భూమిక ఇచ్చేది కాదు. అట్లా అనుకుంటే మందకృష్ణ ఇందాక చెప్పినారు కదా, మందకృష్ణ కూడా ఈ కేమ్ ఫ్రమ్ ది ఆర్ఎస్పీ బ్యాక్గ్రౌండ్ ఉండి, నక్సల్ బ్యాక్గ్రౌండ్ ఉండి వాళ్ళ దగ్గర పనిచేస్తున్నటువంటి అసలు ఏబీపీ బీజేపీ నుంచి పనిచేసిన వాళ్ళు, పనిచేసి రక్తాలు కాలుపోసిన వాళ్ళు, కాళ్ళు చేతులు పోగొట్టుకున్న వాళ్ళు, ప్రాణాలు త్యాగాలు చేసిన వాళ్ళు, లేకపోతే వాళ్ళ కుటుంబాలకు సంబంధించి అందరినీ పక్కన పెట్టి కేవలం అధికార లాలసత కోసం ఇవాళ బీజేపీ అన్ని వర్గాలలో, అన్ని సిద్ధాంతాల్లో ఉన్నటువంటి నక్సల్ సిద్ధాంతంలో ఉన్నటువంటి వాళ్ళని కూడా తీసుకొచ్చి ముందు పెట్టుకొని గెలిపించుకొని వాళ్ళకే చెప్పాలి. బీజేపీ దగ్గర బీజేపీ వాళ్ళు ఇప్పుడు సిద్ధాంతం గురించి మాట్లాడడం నాన్సెన్స్. బీజేపీకి సంబంధించిన వ్యక్తులు గాని, శక్తులు గాని, ఆ పార్టీ గాని సిద్ధాంతం గురించి మాట్లాడడం నాన్సెన్స్. ఇవాళ ఏ పార్టీకి ఏం సిద్ధాంతం లేదు. అధికార లాలసతనే, అధికారం బేస్ లోనే అన్ని పార్టీలు నడుస్తున్నాయి. కాబట్టి అదేదో సిద్ధాంతం ఆయన అక్కడ ప్రేరేపితమైండు, ఇవన్నీ కూడా అంటే సమంజసమైన వాదనలు కావు. వెంకటస్వామి గారు మళ్ళీ మాట్లాడతాను సార్. ఇప్పుడు మాల సంఘం నేత దిగంబర్ గారు ఉన్నారు. దిగంబర్ గారు, ఇప్పుడు మీరు చెప్పండి, గద్దర్కి అవార్డు విషయంలో అన్యాయం జరిగింది అనుకుంటున్నారా? మీరేం చెప్తారు? ఒక నగ్న సత్యం చెప్తాను నేను. చెప్పండి. గద్దర్ గారు నరేంద్ర మోడీ హైదరాబాద్ లో పెట్టినటువంటి ఒక సభలో అటెండ్ అయ్యారు. ఆ సమయంలో ఇమీడియట్ ఒక 1 వీక్ లోపే నేను వారి ఇంటికి వెళ్ళాను. ఏందన్నా మరి బీజేపీ పార్టీలో జాయిన్ అవుతున్నారా, లేదా బీజేపీ పార్టీ నుండి ఏమన్నా అవార్డులు అలాంటి ఏమన్నా ఆశిస్తున్నారా అని అడిగితే గద్దర్ అన్న ఒక మాట ఏంటంటే, నల్ల చట్టాలు తెచ్చి 1000 మంది రైతులను పొట్టన పెట్టుకున్నటువంటి ఈ ప్రభుత్వం గోధరా హత్యాకాండలో 2000 మందిని